రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో జరిగిన దారుణ ఘటన వింటే ఎవరికైనా కోపం, బాధ, ఆవేశం వస్తాయి. ఒక 13 ఏళ్ల బాలికపై 30 మంది పైగా మృగాలు దారుణానికి పాల్పడ్డారు. సమాజంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే ఇటువంటి మృగాల మధ్య ఉన్నామా అని చెప్పి ఆడపిల్లల తల్లిదండ్రులకు ఎంతో భయంగా ఉంది కదా! అయితే జూన్ 18వ తేదీన ఒక బాలిక అయితే తన ఫ్రెండ్‌ని కలిసి ఇంటికొస్తున్న సమయంలో నైట్ లేట్ అయింది. బాలికను ఒంటరిగా గమనించిన ఒక ఆటో డ్రైవర్ అయితే నిన్ను సేఫ్‌గా ఇంట్లో డ్రాప్ చేస్తానని చెప్పి ఆమెను ఆటో ఎక్కించుకొని ఆమెను ఇంటికి కాకుండా ఒక హోటల్‌కి తీసుకెళ్ళి హోటల్ ఓనర్స్‌కి, మేనేజర్స్‌కి ఆమెను అమ్మేశాడు. అయితే ఆ బాలికను ఒకరి నుంచి మరొకరు మార్చుకుంటూ ఒక హోటల్ నుంచి మరొక హోటల్‌కి మారుస్తూ 5 రోజులుగా మత్తు పదార్థాలు ఇచ్చి ఇక ఇంతమంది అయితే దారుణానికి పాల్పడ్డారు. ఇక జూన్ 22వ తేదీన ఈ పాప మిస్ అయిందని చెప్పి పేరెంట్స్ అయితే కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. ఇక అలానే జూన్ 23వ తేదీన పోలీసులు అన్ని హోటల్స్ సెర్చ్ చేసి ఈ బాలికను సేఫ్‌గా రక్షించారు. ఇక నెక్స్ట్ డే అయితే నిందితులందరికీ చెందిన 3 హోటల్స్‌ని బుల్డోజర్ సహాయంతో కూల్చేయడం జరిగింది. బాలిక ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు 32 మంది నిందితులలో 19 మందిని అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం అయితే సెర్చ్ చేస్తున్నారు. ప్రస్తుతం బాలిక అయితే సేఫ్‌గానే ఉంది. ఇక అరెస్ట్ అయిన వారిలో ఆటో డ్రైవర్‌తో సహా హోటల్ ఓనర్స్, మేనేజర్స్ అలానే కొంతమంది కస్టమర్స్ కూడా ఉన్నట్లు పోలీసులు అయితే చెప్పడం జరిగింది. ఇక నిందితులందరికీ చట్ట ప్రకారంగా తొందరగా శిక్ష పడాలని కోరుకుందాం. కాబట్టి తెలియని వాళ్ళని అస్సలు నమ్మకండి. ముఖ్యంగా నైట్ టైమ్‌లో. సో, బీ సేఫ్.